డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి విషయం మదర్బోర్డ్ని ఎలా కెపాసిటర్లో మార్చాలి, తర్వాత వేరు ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి డయాగ్నైజ్ చేసి మీకు దీన్ని ఎలా రిపేర్ చేయాలని చెప్పేసి చెప్తాను ఫ్రెండ్స్. సో దీనిలో వచ్చేసి మనం పవర్ పెడుతున్నాము. జస్ట్ ఎ మినిట్. పవర్ పెడుతున్నాము. సో చూడండి ఫ్రెండ్స్, ఆన్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనకి ఫెట్ట కూడా పోయిందనమాట. ఈ ఫెట్ట రీప్లేస్ చేసాము. తర్వాత పోతే కెపాసిటర్లో 1 2 3 4 5 6 7 ఈ విధంగా కెపాసిటర్లో మార్చాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో డిస్ప్లే కూడా వచ్చింది. సో మనం ఈ విధంగా రిపేర్ చేసాము. సో ఎప్పుడైనా సరే మీకు కెపాసిటర్ బల్జ్ ఉన్నాయనుకోండి, బల్జ్ ఉన్నప్పుడు సో మదర్ బోర్డ్ నుంచి సోల్డరింగ్ రాడ్ తీసుకునేటప్పుడు ఈ టిప్ ఏదైతే ఉందో, సో ఈ టిప్ స్మూత్ సర్ఫేస్ ఉండాలి, ఘాట్లు ఉండకుండా స్మూత్ సర్ఫేస్ ఉండాలి. సో స్మూత్ సర్ఫేస్ రావాలి అంటే ఫైల్ తీసుకుని శుభ్రంగా పైన ఫైల్ చేయాలన్నమాట. అలాగా చేసిన తర్వాత నెక్స్ట్ మనకి షోల్డరింగ్ పంప్ వచ్చేసి చాలా షార్ప్గా ఉండాలి. ఓకే, సో ఇలా చాలా షార్ప్గా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే బ్యాక్ సైడ్ టిప్ పెట్టి పైనుంచి షక్ చేస్తున్నామో, ఆ షక్ చేస్తున్నప్పుడు సో హోల్ పడిపోవాలన్నమాట. అలాగా ఉంటే ప్రాబ్లం ఉండదు. రెండోది వచ్చేసి ఈ టిప్ దగ్గర స్మూత్ సర్ఫేస్ లేకుండా గుంటలుగా ఉంటుందన్నమాట. అది రన్నింగ్ మీద అందరికీ తెలుస్తుంది. సో ఇలాగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సో మీకు అక్కడ ట్రాక్లు పోతాయి మదర్ బోర్డు మీద. సో అలాగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇలాగా తీసుకున్న తర్వాత మీరు మీ మదర్ బోర్డు మీద ఉన్న కెపాసిటర్లు అవన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు. సో ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ఇది మన దగ్గరకు వచ్చినప్పుడు నో డిస్ప్లే ప్లస్ ఏమి వర్క్ కావట్లేదు అనమాట. సో మనం మార్చేస్తుంది వచ్చేసి ఒక ఫెట్ మార్చాము, తర్వాత వచ్చేసి కెపాసిటర్లో మార్చాము. ఇక అంతమించి దీనిలో వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు ఫ్రెండ్స్. సో నేను రవి, కేఎన్బి సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. సో చూడండి, మీకు డిస్ప్లే కూడా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.